ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26, తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో ప్రసిద్ధ కథానాయకుడు. ఇతను తెలుగులో కథానాయకుడిగా వచ్చిన మొదటి 3 సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు. ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26న తెలంగాణలోని హైదరాబాదులో పుట్టాడు. ఇతని తల్లిదండ్రులు వివికే మూర్తి, నిర్మల. ఇతడు కేవీ పికేట్లో తన చదువును పూర్తి చేశాడు. ఆపై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడయ్యాడు. చిరంజీవి కూతురు సుస్మితతో 2003లో నిశ్చితార్థం జరిగిన వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత 2012లో అక్టోబరు 24న విషితను వివాహమాడారు. 2014 జనవరి 6న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్లోని తన ఫ్లాట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సినీ జీవితం. తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా పరిచయమైన ఉదయ్ కిరణ్ ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆపై వచ్చిన నువ్వు నేను, 6, ఇంకా మనసంతా నువ్వే కూడా వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్రపోషణకు గాను 2001 ఫిలింఫేర్ అవార్డు ఇతడ్ని వరించింది. తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను ఉదయ్ కిరణ్ చూపాడు. శ్రీరామ్ సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనను మనకు చూపిస్తాడు. చిత్రం నువ్వు నేను, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. తర్వాత వచ్చిన కొన్ని ఫ్లాపుల తర్వాత 2005లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. తరువాత మరో 2 సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీశాడు. ఆయన నటించాల్సిన కొన్ని సినిమాలు అనివార్య కారణాల వాళ్ళ నిలిచిపోయాయి. ఆత్మహత్య. ఉదయ్ కిరణ్ శ్రీనగర్ కాలనీలో భార్య విషితతో కలిసి 3 బెడ్రూమ్ ఇంటిలో అద్దెకుంటున్నారు. 3 పడక గదులు కలిగిన ఈ ఇంటిలోని ఓ గదిని వ్యాయామశాలగా మార్చుకున్నారు. 2014 నూతన సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఉదయ్ కిరణ్, విషిత 2014 జనవరి 2న నగరానికి చేరుకున్నారు. ఫేస్బుక్ సంస్థలో పనిచేస్తున్న విషిత, తన సహోద్యోగి, స్నేహితుడు రోహిత్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు జనవరి 5 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మణికొండ వెళ్లారు. కొద్ది రోజులుగా డిప్రెషన్లో ఉంటున్న ఉదయ్ కిరణ్ పరిస్థితి గమనించిన ఆమె తనతో పాటు రమ్మనగా ఉదయ్ నిరాకరించాడు. దీంతో తన తల్లిదండ్రుల్ని ఇంట్లో ఉంచి విషిత పార్టీకి వెళ్లారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అత్త మేఘల, మామ గోవిందరాజన్లను మణికొండలోని వాళ్ల ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఉదయ్ చెప్పారు. తాను రాత్రి 11 గంటలకు వచ్చి విషితను పికప్ చేసుకుంటానని చెప్పడంతో మేఘల, గోవిందరాజన్ వెళ్లిపోయారు. పుట్టినరోజు వేడుకలు ముగించుకున్న విషిత 11 గంటల ప్రాంతంలో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉదయ్ రాక కోసం వేచి చూశారు. పావు గంట గడచినా రాకపోయేసరికి ఫోన్ చేశారు. ఫోన్ మోగుతున్నా ఎత్తకపోవడంతో మరో 3 సార్లు ప్రయత్నించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఉదయ్ రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెందిన విషిత తన మేనమామ, తండ్రితో కలిసి మణికొండ నుంచి బయల్దేరారు. 1 గంట ప్రాంతంలో శ్రీనగర్ కాలనీలోని ఫ్లాట్కు వచ్చి తలుపు తట్టగా స్పందన లేకపోవడం, ఉదయ్ అంటూ పిలిచినా పలకకపోవడంతో మారుతాళం చెవితో తలుపులు తీసుకుని లోపలకు వెళ్లారు. లోపల నుంచి మూసి ఉన్న వ్యాయామశాల తలుపు ఎంతకు తెరుచుకోకపోవడంతో వాచ్మన్లు మరికొందరితో కలసి బలవంతంగా తెరిచారు. అక్కడ ఉరివేసుకుని ఉదయ్ కిరణ్ కనిపించడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం ఉరివేసుకున్న తాడును తొలగించి కిందకు దింపారు. కొనప్రాణమైనా ఉంటుందని ఆశించి అపోలో ఆస్పత్రి అంబులెన్స్కు ఫోన్ చేశారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో అంబులెన్స్లో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఉదయ్ మృతి చెందినట్లుగా ప్రకటించారు. శవ పంచనామా. సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీ వీడింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు అందింది. ఆత్మహత్యకు ముందు ఉదయ్ కిరణ్ మద్యం సేవించారని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది. మానసిక క్షోభకు గురైన ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు ముందు మద్యం సేవించారని నివేదికలో వెల్లడైంది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యను పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు అందకపోవడంతో ఛార్జిషీట్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా ఉదయ్ కిరణ్ది ఆత్మహత్యే అని పోలీసులు నిర్ధారించారు. ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించారని నివేదికలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. సినిమాలు. రిలీజ్ తేదీ చిత్రం పేరు భాష పాత్ర దర్శకుడు వ్యాఖ్యలు 28 మార్చి 2015 చిత్రం చెప్పిన కథ తెలుగు మోహన్ 11 ఏప్రిల్ 2013 జై శ్రీరామ్ 10 తెలుగు శ్రీరామ్ శ్రీనివాస్ బాలజీ ఎన్ సాయి 2012 ఈ పెద్దోళ్లున్నారే తెలుగు వియనాదిత్య నిర్మాణంలో 2012 దిల్ కబాడీ తెలుగు శ్రీ
20 ఏప్రిల్ 2012 నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా తెలుగు హరి శుభ్ సెల్వం. 3 జూన్ 2010 పెన్ సింగం తమిళం సూర్యబలి శ్రీరంగం తెలుగులో అల్లడిస్తాగా డబ్ అయింది. 7 నవంబరు 2008 ఏకలవ్యుడు తెలుగు కార్తీక్ కె రామకృష్ణ. 12 సెప్టెంబరు 2008 గుండె జల్లుమంది తెలుగు బాలరాజు, రాజేష్ మదన్. 29 ఫిబ్రవరి 2008 వంబు సందై తమిళం ప్రభాకర్ రాజ్ కపూర్ లక్ష్మీ పుత్రుడుగా తెలుగులో డబ్ అయింది. 1 నవంబరు 2007 వియాలవారి కయ్యాలు తెలుగు వంశీ సత్తిబాబు. 23 డిసెంబరు 2006 పోయి తమిళం కంబన్ వేమనకే బాలచందర్ అబద్ధంగా తెలుగులోకి డబ్ అయింది. 6 ఏప్రిల్ 2005 అవునన్నా కాదన్నా తెలుగు రామ్ మోహన్ తేజ. 5 ఫిబ్రవరి 2004 లవ్ టుడే తెలుగు శివ అర్పుదన్. 15 ఆగస్టు 2003 నీకు నేను నాకు నువ్వు తెలుగు ఆనంద్ రాజశేఖర్. 17 మార్చి 2003 జోడీ నం. 1 తెలుగు గౌతమ్ ప్రతాని రామకృష్ణ గౌడ్ కొన్ని సన్నివేశాలలో స్త్రీవేషం వేస్తాడు. 1 నవంబరు 2002 నీ స్నేహం తెలుగు వేణు మాధవ్ పరుచూరి మురళి. 30 ఆగస్టు 2002 హోలీ తెలుగు కిరణ్ ఎస్విఎన్ వరప్రసాద్. 21 జూన్ 2002 శ్రీరామ్ తెలుగు శ్రీరామ్ విఎన్ ఆదిత్య. 8 ఫిబ్రవరి 2002 కలుసుకోవాలని తెలుగు రవి రఘురాజ్. 19 అక్టోబరు 2001 మనసంతా నువ్వే తెలుగు చంటి వేణు విఎన్ ఆదిత్య. 10 ఆగస్టు 2001 నువ్వు నేను తెలుగు రవి తేజ. 17 జూన్ 2000 చిత్రం తెలుగు రమణ తేజ. బిరుదులు: ఫిలింఫేర్ ఉత్తమ కథానాయకుడు తెలుగు నువ్వు నేను 2001 కుగాను.